హలో సుహాస్ గారు. హాయ్ అండి. హలో సంగీత గారు. వెల్కమ్ టు M9. సో వాట్స్ గోయింగ్ ఆన్, అంటే హ్యాపీయా, ఎక్సైటెడా, లేదా సినిమా అయిపోయిందని ఒక సాడ్నెస్సా, లేదా నర్వసా, ఎలా, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? ఓన్లీ ఎగ్జైట్మెంట్ అండి. ఎక్సైట్, నర్వస్నెస్, ఏం లేదు, కాన్ఫిడెంటా? వెరీ కాన్ఫిడెంట్. సో జనక అయితే గనక సో ఈ మూవీలో వాట్ ఎక్సైటెడ్ ది మోస్ట్, అంటే ఈ స్క్రిప్ట్ చదవగానే ఈ సినిమా నేను చేస్తున్నాను, నేను చెయ్యాలి అని అంతలా ఎక్సైటింగ్ అవి అనిపించింది? అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్ అండ్ ఫన్ పార్ట్ బాగా నచ్చింది. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా చాలా బాగుంటుంది. ఓకే, చాలా అంటే జాలీ LLB అవన్నీ చూసాం కదా హిందీలో మనం, అంటే అందులో కామెడీ సీరియస్ థీమ్ అయినా కానీ ఒక కామెడీ వేలో వెళ్తుంది. ఓకే, సో అది నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. లేదా అక్షయ్ కుమార్ చేశాడు, హర్షద్ వార్సి చేశాడు. హిందీ ఇట్స్ వెరీ వెరీ పాపులర్ ఫిల్మ్ అనమాట. కోర్ట్ రూమ్ డ్రామాస్లో రీసెంట్లో వచ్చిన దాంట్లో ఇట్స్ వెరీ ఫేమస్ అనమాట. హిందీ రాదు పర్వాలేదు, ఇట్స్ నాట్ ఇష్యూ. సో అది అంటే ఎలా వెరీ ఫన్ వే ఉంటుంది, చాలా నవ్వుకుంటారు, చాలా గట్టిగా నవ్వుకుంటారు. ఓకే, అందరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఓకే, నవ్వుతారండి, అంతే నవ్వుతూ నవ్వి వెళ్తారు సినిమా నుంచి. ఆ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ఇట్స్ లైక్ అ రియలీ నైస్ ఫన్ ఫిల్మ్ అని. థ్యాంక్ యూ. విట్టీగా ఉన్నాయి డైలాగ్స్, క్వర్కీనెస్ ఉంది, అంతా ఉంది, కానీ కొంచెం అడల్ట్ థీమ్ లాగా టచ్ చేసినట్టున్నారు. సో అది మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నప్పుడు ఆ థీమ్ ఏమైనా నెగటివ్ అయ్యే ఛాన్స్ ఏమైనా అవ్వదండి. అంటే అడల్ట్ థీమ్ ఏమి ఉండదండి. మనకి చిన్నప్పుడు స్కూల్లో చెప్పినాయి కదా, స్కూల్ అప్పుడు మనం పెద్దలం కాదు కదా. రైట్, స్కూల్ అప్పుడు చెప్పింది. అంటే ఒక కమ్యూనిటీ వ్యూయింగ్ అంటారు కదా, థియేటర్ ఎక్స్పీరియన్స్, అందరు ముందు కూర్చొని చూస్తున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని? అవరండి. ఓకే, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సంగీత గారు, సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. So హౌ డిడ్ యూ ల్యాండ్ దిస్ ఫిల్మ్? actually it's been like 4 years being in this Okay. industry. So my first film is I'm an accidentally actor. Okay, నాకు okay. ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ అన్నీ ఏం లేదండి. ఓకే, సో ఫస్ట్ మూవీ నరగాస్ట్ర ఒక మూవీ చేసి తర్వాత ఓకే, దెన్ ఐ గాట్ ఆ తర్వాత ఒక 3-4 ఇది నా 4th మూవీ అండి. ఓకే. సో దట్స్ So where are you from? I'm from Kerala. కేరళనా? ఓకే, కేరళ కుట్టి అంటారు కదా. సో వాట్ ఎక్సైటెడ్ యూ అబౌట్ దిస్ ఫిల్మ్? అంటే ఈ సినిమాలో మీకు రోల్ నచ్చిందా, లేదా బ్యానర్ నచ్చిందా, ఆర్ ద టోటల్ ప్రాజెక్ట్ మీకు నచ్చిందా? టోటల్ ప్రాజెక్ట్ అండి. అంటే దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఒక మూవీ రావడం సంథింగ్ లైక్ వెరీ స్పెషల్, వెరీ ప్రౌడ్ థింగ్ ఫర్ మీ, అండ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఈ మూవీలో క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. అంటే ఫస్ట్ మూవీలోనే మీరు కొంచెం మ్యారీడ్ అలా, సో అది ఏమి కొంచెం రిస్క్ అనిపించలేదా? ఏం లేదండి, మంచి క్యారెక్టర్ అండి. సో ఐ థాట్ డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ డూ. సో హస్బెండ్ వైఫ్ కెమిస్ట్రీ ఉంటుందన్నమాట. హస్బెండ్ వైఫ్లో జరుగుతున్న చాలా మధ్యలో జరుగుతున్న విషయాలు, చిన్న చిన్న ఆ ఇంటిమసీ, ఆ ఫన్. ఓకే, సో అది స్క్రీన్ మీద అది రిఫ్లెక్ట్ అవుతుందా? పీపుల్ కెన్ కనెక్ట్ విత్. ఓకే, కనెక్ట్ అవుతారు. ఓకే. సుహాస్ గారు, మీ లాస్ట్ మూవీస్ అంబాజీపేట అయినా కానీ ప్రసన్న చూసుకున్నా కానీ, అంటే అది మీకు కంప్లీట్గా సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రిజల్ట్తోని? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ కానీ, అప్రిసియేషన్ కానీ, వర్ యూ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ మోర్? నా సినిమాలు కండి, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టారు మీరు అంబాజీపేట కానీ, సో అంత ఎఫర్ట్కి ఆ రికగ్నిషన్ వచ్చిందండి. అంటే పెట్టిన బడ్జెట్ కంటే ట్రిపుల్ వస్తే ఓకే, బాక్స్ ఆఫీస్ అని కాదు, జస్ట్ ఇలా రికగ్నిషన్ కానీ అలా మాట్లాడుకోవడం జనాలు అలాగా అడుగుతున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. సో మీకు ఆ యాక్టర్స్ తెలిసిపోతుంది కదా, నేను అనుకున్న అప్రిసియేషన్ నాకు వచ్చిందండి. ఓకే. సో మీరు డెబ్యూ డైరెక్టర్స్కి ఒక సేవియర్ లాగా అంటారు. సో ఎవరు కొత్తగా డైరెక్టర్స్ వచ్చినా కానీ సుహాస్తోని వీ క్యాన్ వెళ్ళి వేస్తే ప్రాజెక్ట్ మెటీరియల్ అదే ఛాన్స్ ఉందంటారు. సో అది మీరు ఇంటెన్షనల్గా అనుకున్నారా? అంటే కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి రావాలని అలా ప్లాన్ చేశారా, లేదా అది జరిగిపోతుందా అలాగా? అలా ప్లాన్ చేయలేదండి. అంటే డెబ్యూ డైరెక్టర్స్ అయితే ఇంకా వాళ్ళ బేబీ లాగా కదా వాళ్ళ ఫస్ట్ ప్రోడక్ట్, సో దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటారు కాబట్టి. అంటే ఇన్ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా? అలా ఏముందండి, అంటే ఫస్ట్ టైం అంటే వాళ్ళు
అంటే చాలా డైరెక్టర్స్ స్టోరీ చాలా బాగా రాసుకుంటారు, పేపర్ మీద ఎక్సైటింగ్ అనిపిస్తుంది, కానీ అదే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సమ్వేర్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు. సో అది పేపర్లో రాసుకుంది అక్కడ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అన్నట్టు మీకు అది రిస్క్ అనిపించదా? అది అసలు రిస్కే కాదండి, డెబ్యూ డైరెక్టర్స్ అంటే రిస్క్ చాలా సేఫ్ గేమ్. ఓకే, డెబ్యూ డైరెక్టర్సే సేఫ్ గేమ్. అంటే మన కెరియర్ ఒక కొత్త వాళ్ళ చేతిలో పెడుతున్నట్టు కదా? లేదండి, మనకు నా కెరియర్ని బూస్ట్ చేస్తారు నా కెరీర్ని పెంచుతారు డెబ్యూ డైరెక్టర్స్. ఓకే, అంతే. సో మీరు కంటిన్యూస్గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. లాస్ట్ 1 year 2 years అని చూసుకుంటే కంటిన్యూస్గా ఎవ్రీ 3-4 monthsకి ఒక సినిమా వస్తుంది. డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి, కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి, కానీ అంటే అలా కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ వెళ్తే ఒక మొనాటనస్ వచ్చేస్తుందేమో, అంటే మనకు తెలియకుండానే ఒక రిపిటేటివ్నెస్ వచ్చేస్తుందేమో అనే ఆ ఛాలెంజ్ని మీరు ఎలా ట్యాకిల్ చేశారు? ఏ ఛాలెంజ్ లేదండి, యాక్చువల్గా నేను చాలా సేఫ్గానే ఉన్నాను. అండ్ ఇది ఈ ఇయర్ 3rd రిలీజ్, అండ్ ఇదే లాస్ట్ ఇయర్కి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 3 వస్తాయి. ఆ తర్వాత ఇంకా తగ్గిస్తాను, 2 అట్లా చేద్దామని. ఓకే, చేయకపోతేనే చేయలేదు అంటారు, చేస్తేనే ఎందుకు చేస్తుంటారు కాబట్టి నాకు అర్థం కాదు అది. బట్ అంటే ఒక రోల్కి టైం స్పెండ్ చేసి డెఫినెట్గా అలా ఉంటుంది కదా, అంటే దీని ప్రిపరేషన్. అవునవును, వరుసగా రావటానికి అంటే ఇప్పుడు రైటర్ పద్మభూషణ్, కలర్ ఫోటో తర్వాత రైటర్ పద్మభూషణ్ టైం పట్టింది. రైటర్ పద్మభూషణ్ తర్వాత అంబాజీపేటకి 2 years పట్టింది. అంబాజీపేటలో నేను గుండు కొట్టించుకున్నాను. సో అంతకుముందు కమిట్మెంట్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఒకేసారి చేయటం వల్ల అలా వచ్చినాయి. సో ఇంకా ఇప్పుడు గ్యాప్ ఉంటుంది. బట్ డెఫినెట్గా అదైతే నాకేం క్యారెక్టర్ సైక్లోకి వెళ్ళాలి కదా, సో అది అప్పుడే ఆ స్క్రీన్ మీద జనాలు కూడా కనెక్ట్ అవుతారు. లేదా ర్యాండమ్గా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్తే సో అది బ్యాక్డ్రాప్స్ డిఫరెంట్ అయినా కానీ పర్ఫార్మెన్స్లో సిమిలారిటీ వచ్చేస్తుందేమో అని రిస్క్. అది ఎలా కేర్ తీసుకున్నారని అడుగుతారు. ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ అయ్యే వర్క్షాప్ ఏమైనా చేస్తారా? అంటే వర్క్షాప్ అన్నిటికీ చేస్తాను. ఓకే, చూస్తారంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తారు మీరు. ఓకే ఓకే. సో డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల, సో ఈయన మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు స్టోరీ? కన్విన్స్ అంటే ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు ఈయనతో? ఒక 1 year అనుకుంటాను. ఓకే, 1 year ముందు విన్నాను స్టోరీ. విన్నప్పుడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఫుల్ నవ్వుకుని ఎప్పుడెప్పుడు చేయాలి, అది ఎప్పుడెప్పుడు ఆడియన్స్కి చూపించాలని, ఈ పాయింట్ ఆడియన్స్కి తొందరగా చూపించాలి, అందరూ మెచ్చుకోవాలి అని వెయిట్ చేస్తాను. సో పెద్ద కన్విన్స్ చేయడానికి పెద్ద ప్రాబ్లం ఏమీ అవ్వలేదు సందీప్ గారికి? అంటే ఆయన సలార్కి రైటర్గా కూడా పనిచేస్తారు అనుకుంటా. ఐ హావ్ రెడ్ సమ్వేర్. అవును. సో ఆ అడ్వాంటేజ్ ఏమైనా చూసారా మీరు, లేదా లేదు? అడ్వాంటేజ్ అంటే ప్రభాస్ సార్ మా టీజర్ రిలీజ్ చేశారు. ఓకే, చాలా పెద్ద థ్యాంక్స్ ఆయన ప్రభాస్ సార్. విజిబిలిటీ అవేర్నెస్ వస్తుంది సినిమాకి. అండ్ ప్రశాంత్ నీల్ సార్ సినిమా చూశారు. సినిమా చూసి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఓకే. సో దిల్ రాజు గారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు ఈ సినిమాలోకి? అంటే స్టార్టింగ్ నుంచే ఉన్నారా, లేదా ఫస్ట్ నుంచి సినిమా కాన్సెప్చువల్ కానీ స్టోరీ పిచ్ చేసి ఫస్ట్ నుంచే దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పుడే ఈ స్టోరీ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఫైనలైజ్ అయ్యారు? ఓకే. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి బల్గమ్ అనే సినిమా ఒక కల్ట్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా. సో ఇది కూడా అదే బ్యానర్లో ఇంకో కాంటెంట్ బేస్డ్ సినిమా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా రీచ్ అవ్వగలమా? ఇది బల్గమ్తో కంపేర్ చేస్తారు అని ఏమన్నా కొంచెం భయం ఏమన్నా? జనాలు అయితే నిజంగా కంపేర్ చేయరండి, బల్గం లాగా ఉంది ఇప్పుడు అలాంటిది వస్తుందా అని. అయితే అంటే దిల్ రాజు ప్రొడక్షన్స్లో పెద్ద సినిమా కాదు, చిన్న సినిమా, అంటే కాంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే, సో ఆ కాంటెంట్ని మ్యాచ్ చేయగలమా అనే చూస్తారు, ఒక భయం. చూస్తారు ఖచ్చితంగా, పెద్ద బ్లాక్ బస్టర్ చూస్తారు. ఓకే. సంగీత గారు, యాజ్ అన్ యాక్టర్, హూ ఆర్ యువర్ రోల్ మోడల్స్, లైక్ హూమ్ యూ ఐడలైజ్, లైక్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ రీచ్ దేర్ ఆర్ సమ్వేర్, అలా ఏమైనా పెట్టుకున్నారా? నాకు సాయి పల్లవి గారు నాకు చాలా ఇష్టం. ఓకే. Her journey and everything, okay. The character that she doing and everything, I really admire her. ఇంకా ఇండియన్ సినిమాలో, బాలీవుడ్లో అలా ఎవరైనా ఉన్నారా ఇంకా యాక్టర్స్ ఆర్ యాక్ట్రెసెస్? అంటే నాకు పర్టికులర్గా ఏం లేదండి, నాకు జస్ట్ ఏం లేదు. ఓకే సార్, ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూటర్గా మీరు అడుగు పెడుతున్నారు ఈ సినిమాతోని. సో ఆ డెసిషన్
ఎందుకు తీసుకున్నారు? అంటే సినిమా మీద నమ్మకంతోనే తీసుకుని ఉంటారు. సో జస్ట్ ఆ నమ్మకమేనా, ఆర్ యూ వాంట్ టు వెంచర్ ఇన్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్? సినిమా మీద నమ్మకం అండి. అంటే కంటిన్యూ చేస్తారా నెక్స్ట్ వచ్చి వేరే సినిమాలకి కూడా? ఎందుకంటే రిస్కీ బిజినెస్ కాదండి. కాదా? మీరు డెబ్యూ డైరెక్టర్స్ రిస్క్ అన్నా అది కాదంట. ఇది డిస్ట్రిబ్యూటర్గా మీరు రిస్క్ తీసుకుంటారా? ఇది కాదంటున్నారు. సో వెరీ కాన్ఫిడెంట్ ఆర్ వెరీ లైక్ యు ఆర్ వెరీ ప్రాక్టికల్? ప్రాక్టికల్ అంటే సినిమా చూసాం కదా, అర్థం అవుతుంది కదా సినిమా. నాకు అసలు ఇస్తారో లేదో అనుకుని భయపడి అడిగాను నేను. నాకు లక్కీగా ఇచ్చారనమాట. అంటే సినిమా చూసాను, నాకు అర్థమైపోయింది సీన్ ఏంటి. చాలా నవ్వుతూనే ఉన్నాను నేను. ఎన్నిసార్లు నేను షూటింగ్లో ఉండి డబ్బింగ్ చెప్పి ఎన్నిసార్లు చూసిన తర్వాత కూడా నవ్వుతున్నానంటే అంటే ఈ కంటెంట్ అండి, ఈ పాయింట్ చాలా కొత్త పాయింట్. కోర్టు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ నమ్మకంతో తీసుకున్నాను, చూడాలి ఇంకా. అంటే మీ ప్రతి సినిమాకి కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది, కానీ ఈ సినిమా కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్టు ఏమైనా అనిపించింది నాకు. అదేమన్నా అలాంటిది ఏమైనా ఉందా, లేదా అలాంటిది ఏం లేదా? అలాంటిది ఏం లేదండి, నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. సో కొంచెం ఇంకా హైప్ పెంచాలేమో కదా, కొంచెం ఇంకా 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 అవేర్నెస్ రావాలేమో ఇంకొంచెం. ఎందుకంటే దిల్ రాజు ప్రొడక్షన్స్ సుహాస్ గారు మీరు ఆఫ్టర్ 2 మూవీస్ వస్తున్నారు. సో ఇంకా కొంచెం హైప్ ఉంటే బెటర్ ఏమో. సో దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? అదే స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. సో ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా అవుతుంది. ఓకే, మీరు లీడ్ రోల్స్ చేస్తున్నారు. సో ఈ లీడ్ రోల్స్ చేస్తూ ఏమవుతుందంటే పెద్ద సినిమాల్లో మీకు రోల్స్ మిస్ అయిపోతున్నాయి అన్నట్టు. అంటే మిమ్మల్ని మేము పెద్ద స్టార్స్ పక్కన కూడా చూడాలనుకుంటున్నాను. ఒక ప్రభాస్ సినిమాలో ఉన్నారు, అల్లు అర్జున్ సినిమాలో, రామ్ చరణ్ గారి సినిమాలో మీరు ఉన్నారు అన్నట్టు ఒక ఆశ ఉంటుంది చూడాలని. సో అవి మిస్ అవుతున్నారేమో. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే చిన్న సినిమాలో లీడ్ రోల్ కన్నా పెద్ద సినిమాలో చిన్న రోల్కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి, ఇఫ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. సో అది మీరు మిస్ అవుతున్నారా? ఆ పాన్ ఇండియా విజిబిలిటీ కానీ అవేర్నెస్ కానీ అలాంటివి? అవట్లేదండి, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఆ ఆశ ఏం లేదా మీకు? లేదు, వస్తే చేస్తాను ఖచ్చితంగా. బట్ ఇప్పుడు వచ్చింది కూడా ఒక దాంట్లో, బట్ నాకు డేట్స్ వలన కుదరలేదు. ఓకే, సో ఈ సినిమాలో ఇంకేం హైలైట్స్ ఉన్నాయి సార్? అంటే కామెడీ అయితే ఓకే, సో ఇంకా ఎనీథింగ్ ఎల్స్ విచ్ విల్ డ్రా ద ఆడియన్సెస్? ఎమోషన్ కూడా, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎమోషన్, అండ్ ఫ్రెండ్స్తో అండ్ ఫాదర్తో ఎమోషన్, అన్నీ. అంటే ఫ్యామిలీలో జరిగే అన్ని ఎమోషన్స్ కనెక్ట్ అవుతారు అండ్ ఆబ్వియస్గా నవ్వుతారు గట్టిగా. సో ఇది పిల్లలు వద్దనుకునే కాన్సెప్ట్ కొంచెం రిస్కీ. కొంతమంది మన ట్రెడిషన్ వైజ్ అలాంటివి ఒప్పుకోరు. సో దాన్ని కన్విన్సింగ్గా ఎలా చెప్పారు సినిమాలో? ఇది చెప్పాక రిస్క్ కాదండి, సేఫెస్ట్ సినిమా ఇది. అంటే మన పాపులేషన్ తగ్గిపోతుంది, అంటే ఒక రకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తగ్గిపోతుంది, మనం ఇంకా ఉండాలి. అలా ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఫస్ట్ 2 పిల్లలు అన్నారు, తర్వాత 1 పిల్ల అంటారు, ఇప్పుడు పిల్లలే వద్దంటున్నారు. సో ఇలా ఇది ఒక వోక్ జనరేషన్ ఆ టైప్లో వెళ్ళిపోతున్నారు అనే, అలాంటివి ఏమైనా ప్రొపగండా స్ప్రెడ్ చేస్తున్నారు అనే టైప్లో అయితే ఏమి ఉండదు కదా? అలా ఏముండదు. సో ఏదో బలమైన రీజన్ ఉంటుందా హీరోకి? సో వై టేక్ దట్ డెసిషన్ అనేది? సో అది కన్విన్సింగ్గా రిజల్ట్ ఆ స్క్రీన్లో కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా, లేకపోతే అంత డేరింగ్ స్టెప్ వేసి డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి కదా. ఓకే, ఎనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కెన్ యూ షేర్ సమ్ డీటెయిల్స్ అబౌట్? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే అసురగణ రుద్ర ఒక మూవీ ఉన్నాయి, అది ఒక మూవీ. ఓకే, అదొకటి. You are trying in Kerala, Malayalam industry also? యా, నా ఒక మూవీ చేసింది ఆల్రెడీ మలయాళంలో, అండ్ తమిళ్లో ఒక చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు ఐ లవ్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఐ వాంట్ టు డూ మోర్ మూవీస్ ఇన్ హియర్. ఓకే, do you have anything to say about the recent controversy in Malayalam industry, the Hema committee report? Something is happening, so do you want to shed any light on that? Even you have some experience on that, or or you something? Yeah, I know, we all heard now. Like the reason మూవీ ఇండస్ట్రీ అంటే దర్ ఆర్ బ్యాడ్ థింగ్స్ ఆల్సో, గుడ్ థింగ్స్ ఆల్సో. బట్ నాకు అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం, లైక్ ఐ డిడ్ంట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ బిఫోర్. So you don't want to comment on it without knowing anything? Without knowing anything. So it can be a irresponsible statement. Yeah, sure. Without knowing anything, we can't say anything. Okay. So all the best, sir, for this film and all your upcoming films. It should be a great blockbuster. Thank you. Keep watching M9.